సో నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇప్పటిదాకా మనకు రియల్ ఎస్టేట్ టీవీలో చాలా ప్రైవేట్ కంపెనీస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్న ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్ చూపించాను. సో ఈరోజు మీకు ఏంటంటే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసిన అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వారు కన్స్ట్రక్షన్ చేసి మిడిల్ క్లాస్ వారికి తక్కువ ధరకే ఫ్లాట్స్ అందించడానికి ఒక ప్రకటన చేశారు. సో ఆ ఫ్లాట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, అవి ఎక్కడున్నాయి, ఎట్లా కొనుక్కోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది మనకు వెబ్సైట్ కనిపిస్తుంది కదా, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇందులో నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మనకు డీటెయిల్స్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటి అంటే మనకు ఇది గచ్చిబౌలి పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ లాటరీ సిస్టంలో అమ్మకానికి పెట్టారనమాట. సో అంటే గతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, గతంలో ఒక వీడియో చేశాము. సో ఇవి నాగోల్ బండ్లగూడ పరిసరాలు ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్. సో అవి కొంచెం ఓల్డ్ ఫ్లాట్స్ అవి. సో అవి లాటరీలో సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అది లాటరీ వీడియో లైవ్ కూడా మనం గతంలో రియల్ ఎస్టేట్ టీవీలో టెలికాస్ట్ చేసాం. సో ఇవి ఏంటంటే గచ్చిబౌలి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నియర్ వసంత ప్రాజెక్ట్ గచ్చిబౌలి, ఇదే అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు నోటిఫికేషన్ చూడొచ్చు. సో మనకి క్లిక్ చేసిన నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఇది 18/12/2025 రోజు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ యొక్క ఫ్లాట్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు జస్ట్ 1 BHK ఫ్లాట్స్ అనమాట. మొత్తం ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకు ఫ్లాట్ సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ లొకేషన్ మెయిన్ లొకేషన్ అనమాట. ఈ ఫ్లాట్స్కున్న వాల్యూ ఏంటంటే లొకేషన్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్, మీకు తెలుసు కదా, హాస్పిటల్ పక్కనే అనమాట. ఇది గచ్చిబౌలిలోనే 3 టవర్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 ఇలా 3 ఉన్నాయి. ఫస్ట్ టవర్ పేరు వచ్చేసి నియర్ రామ్కి టవర్స్, పక్కనే ఏఐజీ హాస్పిటల్ అనమాట. సో దీన్ని ఈ అపార్ట్మెంట్ నేమ్ BIT1 అని పెట్టారు. G+5 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం ఇందులో 40 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో ప్లింత్ ఏరియా అంటే ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి ఇందులో 561.36 SFT సైజులో అవైలబుల్ ఉన్నాయి. మొత్తం 40 ఫ్లాట్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకు 33,70,000 అనమాట, మొత్తం 40 ఫ్లాట్స్. సో నెక్స్ట్ మనకు బిసైడ్ రామ్కి CEO క్వార్టర్స్ అనమాట. ఇది కూడా గచ్చిబౌలిలోనే. సో మనకి ఇక్కడ ఈ QR స్కాన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కనిపిస్తుందండి మీకు గూగుల్లో. సో ఇది వచ్చేసి BIT2 అని పెట్టారు. ఇది G+3 ఫ్లోర్స్ అనమాట. ఇందులో మొత్తం 36 ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. సో మనకి ఇందులో ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇది 603.31 అంటే 603 SFT అనమాట ఈ ఫ్లాట్ సైజెస్. సో నెక్స్ట్ మనకి ఇందులో కాస్ట్ వచ్చేసి 36,20,000. సో ఇలా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి వచ్చేసి ఇది నియర్ వసంత ప్రాజెక్ట్స్ గచ్చిబౌలి, ఇది కూడా గచ్చిబౌలి ఏరియాలోనే. సో ఇందులో SLR+5 ఫ్లోర్స్. ఇక్కడ QR స్కాన్ ఉంది, ఇక్కడ మీకు స్కాన్ చేస్తే లొకేషన్ వస్తుంది. ఇందులో మొత్తం మనకు వచ్చేసి 35 ఫ్లాట్స్ ఉన్నాయండి. అంటే 5 ఒక సైజు, ఇంకొక 5 ఒక సైజు, ఇలా 479 SFTలో ఉన్నది. కేవలం 26,40,000 అండి. సో 1 BHK ఫ్లాట్ వచ్చేసి మనకు 26,40,000కి అందిస్తున్నారు. సో నెక్స్ట్ మనకు 575 SFT వచ్చేసి ఇవి ఒక 5 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 31,65,000. నెక్స్ట్ ఇంకొక 5 వచ్చేసి మనకు 489 SFTలో. నెక్స్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 26,95,000. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఇంకొక 5 ఫ్లాట్స్ వచ్చేసి 551 SFT, కాస్ట్ వచ్చేసి 30,35,000. నెక్స్ట్ ఇంకొక 5 ఫ్లాట్స్ వచ్చేసి 636 SFT, కాస్ట్ వచ్చేసి 35,05,000. ఇంకొక 5 ఫ్లాట్స్ వచ్చేసి సైజులు 581 SFTలో 32,05,000. ఇంకొక 5 వచ్చేసి 527 SFT వచ్చేసి 29,05,000. ఇలా మొత్తం హైదరాబాద్ గచ్చిబౌలి వచ్చేసి 111 ఫ్లాట్స్ లాటరీ సిస్టమ్ పెడుతున్నారు. సో అదృష్టవంతులు ఎవరో మీరే పరీక్షించుకోవాలి. సో ఇలా మనకు వరంగల్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి. సో ఖమ్మంలో బడ్జెట్ వచ్చేసి మనకు 450 SFTలో 1 BHK ఫ్లాట్ జస్ట్ మనకు 11,25,000 అనమాట. సో మిగతా మనకు వరంగల్ ఏరియాలో కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా దాదాపు ఒక 100 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి అప్రాక్సిమేట్గా. సో ఇందులో మనకు మినిమం వచ్చేసి 19 lakhs అనమాట. సో మనకు ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మనకు హైదరాబాద్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ లాటరీలో ఎలా పాల్గొనాలి, ఎవరు అర్హులు, సో కండిషన్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇందులో నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే ఇవి LIG ఫ్లాట్స్ తెలంగాణ హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టినాయి. సో ప్రజెంట్ ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే
అమ్మకానికి పెట్టారు లాటరీ సిస్టంలో. అంటే ఇప్పుడు వాటికి ఇప్పుడే పెయింట్ ఇవ్వాలి, సో ఇక్కడ నాకు సెల్ఫ్ కట్టియాలి, సో ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ ఎక్స్ట్రా కావాలంటే కాదు, ఈ ప్రజెంట్ లైవ్లో ఎట్లా ఉన్నాయో అలానే ఇవి అమ్మకానికి పెట్టారు లాటరీ సిస్టంలో. సో నెక్స్ట్ మనకి దీంట్లో ఎవరు ఎలిజిబిలిటీ అంటే పర్ మంత్ 50,000 వాళ్ళకు ఇన్కమ్ ఉండాలి. 50,000 లోపల ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాట్స్కు లాటరీ ఎలిజిబిలిటీ అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు హైదరాబాద్ పరిసరాల్లో కొనలేరు, అది కూడా గచ్చిబౌలిలో కొనలేరు, కాబట్టి వారి కోసమే ప్రత్యేకంగా ఇవి కేటాయిస్తున్నారు. సో నెక్స్ట్ మనం వీటికి మరి ఎట్లా పాల్గొనాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 1 lakh అమౌంట్ అనమాట. ఈఎండి అంటే టోకెన్ అమౌంట్, ఇదే ఫస్ట్ అడ్వాన్స్ మీన్స్ అనమాట. కొందరికి వాడుక భాషలో అడ్వాన్స్ అంటాం, లేదా టోకెన్ అమౌంట్ ఇది. సో ఈ 1 lakh అమౌంట్ మనం కట్టాలి. ఈ లాటరీ సిస్టంలో పాల్గొనాలంటే 1 lakh అమౌంట్ కడితే సో మీకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. సో ఆ టోకెన్ వచ్చిందా లేదని లాటరీలో తెలుస్తుంది అనమాట. సో అమౌంట్ అయిపోయింది, మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి? సో ఇవి మనం మీ సేవ, తెలంగాణలో ఉన్నటువంటి మీ సేవలో ఏ మీ సేవకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు మీ సేవ ఆపరేటర్ని అడిగితే ప్రాసెస్ ఏంటి, ఏమేమి డీటెయిల్స్ కావాలన్నీ చెప్తారు. మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఎవరైనా మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మీ పే స్లిప్ అయినా చూపించవచ్చు, లేదు మేము అగ్రికల్చర్ ఉంది, బిజినెస్ ఉంది అంటే సో మీరు స్థానికంగా తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది మనకు ఇన్కమ్ సర్టిఫికేటు మనకు పర్ మంత్ 15,000 అంటే యాన్యువల్ వచ్చేసి 6 lakhs అవుతుంది. 12 into 50 6 lakhs లోపల మీ ఇన్కమ్ ఉండాలి పర్ యానం వచ్చేసి. వాళ్ళంతా ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే హైదరాబాదు పరిసరాల్లో ఉండే వాళ్ళకి ఈ గచ్చిబౌలి ఫ్లాట్స్కు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో అంటే ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో అంటే హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, అడ్రస్సు, లేదా ఓటర్ కార్డు అన్న ఖచ్చితంగా ఉండాలని ఈ కండిషన్ పెట్టారు. ఇంకో కండిషన్ ఏంటంటే ఎవరైనా మీ ఫ్యామిలీలో హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ మీ పిల్లల పేరు మీద కానీ తల్లిదండ్రుల పేరు మీద కానీ సొంత ఇల్లు ఉంటే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ లేదు. సో మరి ఎట్లా చెక్ చేస్తారని డౌట్ కూడా కదా. సో ఇప్పుడు అప్లై చేసేటప్పుడే ఎవరి పేరు మీద అప్లై చేస్తారో ఆ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఆధార్ కార్డ్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి డేటా ఉంటుంది. సో గతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్లో కూడా కొందరు ఫ్లాట్స్ దక్కించుకున్నారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదండి. సో వాళ్ళకి స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి, ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి క్లియర్గా తెలుస్తుంది. సో ఇవి కండిషన్స్ అనమాట. సో మరి ఇది సైజెస్ చెప్పారు మనకు, ఎస్ఎఫ్టీలో ఫ్లాట్ సైజెస్ 1 BHK ఫ్లాట్ సైజెస్ చెప్పారు. సో దీని అన్డివైడ్ షేరు ఎంత వస్తుంది, రిజిస్ట్రేషన్ ఎంత చేస్తారంటే సో మనకి ఇందులో వచ్చేసి మినిమం వచ్చేసి 30 square yards వస్తుంది మినిమం. అంటే మనకి ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 479 ఎస్ఎఫ్టీ వాళ్ళకి 30 square yards వస్తుంది, మ్యాక్సిమం వాళ్ళకి 40 square yards అనమాట. సో గచ్చిబౌలి ప్రాంతంలో గజం ఎంత ధర ఉందో మీకు తెలుసు, దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. అది కూడా ఐకియా జంక్షన్కి జస్ట్ కూతవేడు దూరం పక్కనే ఏజీ హాస్పిటల్ అనమాట. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో మీకు 30 square yards అంటే మనకు 1 BHK ఫ్లాట్ వచ్చేసి 26,40,000కి ప్రభుత్వం అందిస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో కండిషన్స్ ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకుంటాము, సో 1 lakh అమౌంట్ కడతాము. సో కట్టిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అంటే లాటరీ తీసేటప్పుడు మీ నెంబర్కి ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. అది లాటరీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత సో మీ సేవలో లాస్ట్ డేట్ ఏంటి అంటే సో 3/1/2026 లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో మరి మనకు లాటరీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే లాటరీ వచ్చేసి జనవరి 6 నాడు 2026. సో ఇది వచ్చేసి 11 AM స్టార్ట్ అవుతుంది, అది కూడా గచ్చిబౌలినే ఇదే ఫ్లాట్స్ దగ్గరే ఉంటుంది. సో ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా ఇందులో స్ట్రిక్ట్గా ఉంటుంది, కండిషన్స్ కానీ లాటరీ సిస్టమ్ కానీ అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వీడియో రికార్డింగ్ ఉంటుంది, లైవ్ టెలికాస్ట్ ఉంది, కాబట్టి ఎవరు టెన్షన్ పడవద్దు. ఇందులో రాజకీయంగా పొలిటికల్గా ఏదైనా ఫోర్స్ చేస్తే వస్తుంది, ఏదైనా పైరవల్ చేస్తే వస్తుంది అనేది ఉండదు. సో ఇందులో మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్లో వేలం వేసేటప్పుడు చూసాం కదా, ఆ విధంగానే ఇది ఉంటుంది లాటరీ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ మనం వరంగల్ విషయానికి వస్తే ఇందులో 8 జనవరి 2026 రోజు లాటరీ తీస్తారు. అదే ఖమ్మంలో వస్తే 10 జనవరి 2026 రోజు ఈ లాటరీ తీస్తారు. ఒకవేళ మేము ఇందులో 1 lakh కట్టాము, సో లాటరీ రోజు మీకు ఫ్లాట్ రాలేదు, మరి 1 lakh ఇస్తారా అని చాలామందికి డౌట్ ఉందన్నమాట. 1 lakh ఇస్తారని చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో అలాంటి వారికి డౌట్ అక్కర్లేదండి, మీకు 2 weeks తర్వాత మీ 1 lakh అమౌంట్ రిటర్న్ ఇస్తారు. సో నెక్స్ట్
ఫ్లాట్ అలాట్మెంట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది, మరి ఈ అమౌంట్ మిగతా అమౌంట్ ఇంత అమౌంట్ లేదు మా దగ్గర ఏంటి అంటే, సో బ్యాంక్ లోన్కి కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎందుకంటే ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టిగా బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉండాలి, మీకు శాలరీ కానీ మీ సిబిల్ స్కోర్ కానీ మీ ఇన్కమ్ కానీ సరిగ్గా ఉంటే బ్యాంక్ వాళ్ళు ఈజీగా లోన్ ఇస్తారు. దాదాపు 80 to 90% లోన్ ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాపర్టీస్కి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది బ్యాంక్ లోన్. సో నెక్స్ట్ మనం ఇందులో ఇంకా కండిషన్స్ చూద్దాం. సో ఇందులో గైడ్లైన్స్ ఇందాక మీకు చూపించిన వెబ్సైట్లోనే గైడ్లైన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇందాక మీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఈ ఫ్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లీగల్గా ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే తెలంగాణ హౌసింగ్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళని కన్సల్ట్ అవుతే ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. పేమెంట్ మోడ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో 1 lakh ఎట్లా కట్టాలి, ఏంటి ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి అనేది. సో మనకు లాటరీలో ఫ్లాట్ వచ్చింది, మన టోకన్ నెంబర్. సో నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25% చేయాలి. అది 15 days లోపల మనకి ఏదైతే లాటరీ వస్తుందో ఆ రోజు నుంచి 15 days లోపల 25% ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఈ 15 days తర్వాత ఏం చేస్తారంటే 25% కట్టిన తర్వాత అలాట్మెంట్ కమ్ కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. సో ఈ లెటర్ వచ్చిన తర్వాత మనకు సెకండ్ ఇన్స్టాల్మెంటు టోటల్ ఫ్లాట్ కాస్ట్లో ఇది 50% అమౌంట్ కట్టేయాలన్నమాట. సో అప్పుడు దానికి ఎంత టైం ఇస్తారంటే 60 days టైము, అలాట్మెంట్ అయినప్పుడు డేట్ నుంచి 60 days ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది 25% అమౌంట్. సో ఈ 25% అమౌంట్ అనేది 90 daysలో ఈ అమౌంట్ కట్టేయాలి. సో ఒకవేళ మనకు ఎన్ఓసి కావాలంటే కూడా ఎన్ఓసి ఇస్తుంది బ్యాంకు లోన్కి వెళ్ళే వాళ్ళకి ఎన్ఓసి కూడా ఈజీగా ఇస్తుంది అనమాట. సో ఇలా ఒకవేళ మీరు 1 lakh కట్టారు, లాటరీలో మీ పేరు వచ్చింది, సో మీకు నచ్చిన ఫ్లాట్ రాలే, వాస్తు బాగాలేదు, ఇంకేదో కండిషన్స్ వల్ల మీకు బాలే అని అంటారు. లాటరీ వచ్చిన వాళ్ళకు తీసుకోకపోతే మాత్రం అమౌంట్ రిటర్న్ ఇయ్యరని చెప్పారు క్లియర్గా. సో నెక్స్ట్ ఒకవేళ 25% కట్టాము, ఆ తర్వాత మాకు ఇష్టం లేదు, లేదంటే అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు, అప్పుడు రిటర్న్ ఇస్తారా అంటే అప్పుడు 25% అమౌంట్ ఇవ్వరు, ఫస్ట్ లాటరీకి కట్టిన 1 lakh కూడా ఇవ్వరు. ఇది కూడా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిందే అనమాట. సో ఎప్పుడైతే మీకు లాటరీ రాకపోతేనే 1 lakh వస్తుంది, లాటరీ వచ్చిన తర్వాత మీకు మీరు కట్టడంలో ఫెయిల్ అయితే అమౌంట్ రిటర్న్ రాదని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక కండిషన్, ఇది క్లియర్గా వినండి. గతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ వేలం వేసిన తర్వాత ఎవరైతే దక్కించుకున్నారో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు, కొందరు ఉంచుకున్నారు, కొందరు రెంట్కి ఇచ్చారు. బట్ ఇక్కడ స్ట్రిక్ట్గా కండిషన్స్ ఏంటంటే 5 years వరకు ఈ ఫ్లాట్ని ఎవ్వరు కూడా అమ్మడానికి వీల్లేదు, రిస్ట్రిక్షన్ మాత్రం ఉంది. ఆ గైడ్లైన్స్ మాత్రం ఇందులో మెన్షన్ చేశారు క్లియర్గా. మీరు లీజ్కి ఇవ్వడానికి కూడా లేదండి ఎవరికి. సో ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఏదో టైంపాస్కి వేసి ప్రాపర్టీ దక్కించుకోవడం కాదు, నిజంగా లబ్ధిదారులు గచ్చిబౌలి పరిసరాల్లో ఉద్యోగాలు చేసుకొని చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళ కోసమే మెయిన్గా ఈ ఫ్లాట్స్ను వేలం వేస్తున్నారు. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇన్కమ్ ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి, గ్రామ పంచాయతీ నుంచిగా, మున్సిపాలిటీ నుంచా, సో ఇవన్నీ మనకు క్లియర్గా ఉన్నాయి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే క్లియర్గా ఇక్కడ మీకు వెబ్సైట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇందాక ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ డీటెయిల్స్ కిందనే మీకు ఇక్కడ ఏఈది డిప్యూటీ ఈఈది వీళ్ళ ఇద్దరి ఫోన్ నెంబర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో వరంగల్ సంబంధించిన సపరేట్ ఉన్నాయి, ఖమ్మం సంబంధించిన సపరేట్ ఉన్నాయి. ఎవరిని మీకు కాల్ చేసినా కూడా అందిస్తారు. సో నెక్స్ట్ మనకి ఈ వెబ్సైట్ ఏదైతే tghb.cgg.gov.inలో ఈ వెబ్సైట్ మీకు ఏదైతే ఓపెన్ చేసినో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇంకా క్లియర్గా మీకు ఇక్కడ బోర్డు మీద కనపడకపోతే అక్కడ మీరు చూడొచ్చు. సో ఒకసారి ఎట్లా ఉంది వీటి ప్లాన్ అనేది చూద్దాం. సో ఇది 420 SFT అనమాట. సో ఇది ఒక ఫ్లోర్కి సంబంధించిన ప్లాన్ ఇట్లా ఉంటుంది. సో మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా దగ్గర ఉండడం లేదండి. ప్రతి టవర్కి చాలా గ్యాప్ ఉంది, మంచిగా గాలి రావడానికి కూడా మధ్యలో కారిడార్స్ కూడా వదిలేశారు, మధ్యలో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఎమ్యూనిటీస్ ఏంటంటే మెయిన్గా మనకు కార్ పార్కింగ్ ఉంటుందా, బైక్ పార్కింగ్ ఉంటుందా డౌట్ ఉంటుంది. సో పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్ ఎట్లా అలాట్మెంట్ చేస్తారనేది వన్స్ ఈ ఫ్లాట్స్ అన్నీ అమ్మేశాక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు ఆ సొసైటీ వాళ్ళ ఇష్టం అనమాట. అది లాటరీ సిస్టమ్ చేస్తారా, ఫ్లాట్ వైజ్గా చేస్తారా, ఆ ఏరియాని బట్టి అది అంటే అక్కడ ఏదైతే సొసైటీ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత అది మీ ఇష్టం అని చెప్తున్నారు వాళ్ళు.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందండి. ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో తర్వాత మనకి ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాకి ప్లేస్ కూడా ఉందండి. ఎందుకంటే ఇది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కట్టారు కాబట్టి అక్కడ మనకు చిన్న పిల్ల ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి అపార్ట్మెంట్ చుట్టూ సో ఏరియా ఉంటుంది. సెట్ బ్యాక్స్ వదులుతారు, ల్యాండ్ అంతా ఫ్రీగా ఉంటుంది. సో అపార్ట్మెంట్ చుట్టూ కాంపౌండ్ ఉంది, కాంపౌండ్ లోపల కూడా స్పేస్ ఉంది. ఇదేంటంటే 420 SFTకి సంబంధించిన ప్లానింగ్ 1 BHK ఎట్లా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎట్లా వస్తుంది, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఎట్లా వస్తుందో మీరు ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మీరు ఫైనల్ కావచ్చు. సో ఈ టోకన్ వేయాలా వద్దా, అమౌంట్ కట్టాలా వద్దా అని ఈజీగా ఉంటుంది. 1 BHK సో హాల్ ఉంటుంది, బెడ్రూమ్, కిచెను. సో ఇక్కడ మనకు ప్రతి ఫ్లాట్కి బాల్కనీ వస్తుందండి. సో ఎంత సిటీలో మిడిల్లో ఉన్నప్పటికి కూడా మంచి స్పేసెస్గా కట్టారు. సో నెక్స్ట్ ఇంకొక ప్లాన్ చూస్తాను. సో ఇది 460 అండ్ 455 SFTకి సంబంధించింది. సో మధ్యలో ఇదంతా కారిడార్ చూడొచ్చు. ఈ ఫ్లాట్కి గ్యాప్ ఉంది. ఈ ఫ్లాట్కి ఇటు సైడ్ వెంటిలేషన్ వస్తుంది, ఈ ఫ్లాట్కి ఇటు సైడ్ ఉంది. సో ఈ ఫ్లాట్కి ఇటు సైడ్ వెంటిలేషన్ అనమాట. సో అంటే ఫ్లాట్కి చుట్టూ వెంటిలేషన్ బాగా వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ మధ్యలో లిఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇది ఒక టవర్, ఇది ఒక ఏరియాకి సంబంధించినవి ఇలా. సో ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ బాగుంది ఇది. సో నెక్స్ట్ ఇంకొక ప్లాన్ చూపిస్తాను. ఇది ఇంకొక ప్లాన్. మొత్తం మీకు గచ్చిబౌలిలోనే మొత్తం 3 టవర్స్కి సంబంధించిన అమ్మకాన్ని పెట్టారు కదా. సో ఇక్కడ కూడా చూడొచ్చు ప్రతి ఫ్లాట్కి మధ్యలో మొత్తం కారిడార్ వదిలారు. చూడొచ్చు స్పేసెస్ ఉంది, ఇందులో కూడా లిఫ్ట్ ఉందన్నమాట. ఇంకొక వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ ఫ్లాట్స్కి సంబంధించింది ఇది వీడియో అనమాట, లేటెస్ట్ వీడియో. ఇలా ఉన్నాయి ఫ్లాట్స్ ఇది. సో మీరు ఫ్లాట్ లొకేషన్కి వెళ్ళొచ్చండి. మీకు ఇందాక QR కోడ్ చూపించాను కదా. సో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ అని కొడితే మీకు లొకేషన్ వస్తుంది. ఆ నియర్ బైలోనే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి 10 to 6 లోపల ఎప్పుడు వెళ్ళినా మీకు అక్కడ వాచ్మెన్ ఉంటాడు. మీరు ఫ్లాట్లు చూసుకోవచ్చు, ఫ్లోర్ ఎట్లా ఉంది, లోపల ఎట్లా ఉంది, పార్కింగ్ ఎట్లా ఉంది, మొత్తం చూసుకున్న తర్వాత కూడా మీరు డిసైడ్ కావచ్చు. సో టైం ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉండొచ్చు, అక్కడ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అందిస్తారు. సో చూసారు కదా, ఇది 1 BHK ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ గవర్నమెంట్ లాటరీ ద్వారా పబ్లిక్కి కేటాయిస్తుంది, మిడిల్ క్లాస్ వారికి. సో కాస్ట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 26,40,000కి 1 BHK ఫ్లాట్, అది కూడా 479 SFT అనమాట. సో మీకు హైదరాబాదు పరిసరాల్లో ఎక్కడ తిరిగినా కూడా ఈ ధరలో ఫ్లాట్ రాదు. సో ఇదేంటంటే గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను లాటరీ సిస్టంలో సేల్ చేస్తూ ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయి 5 years అయిందని చెప్తున్నారు. నేను వాళ్ళతో టీంతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ మనకు గవర్నమెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్స్ ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంది. సో వాళ్ళని అడిగితే ఇంకా డీటెయిల్స్ అందిస్తారు. సో క్లియర్గా మాత్రం మీరు ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. గతంలో ఆఫ్లైన్ ఉండేది. రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్లో కొంచెం ఇబ్బంది అయింది, అప్పుడు వాళ్ళకు ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. మీ సేవకి వెళ్ళండి, మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తారు, అక్కడ 1 lakh అమౌంట్ పే చేయాలి. తర్వాత మీకు అప్లికేషన్ వస్తుంది. సో అదే దాన్ని బట్టి వాళ్ళు టోకన్ జనరేట్ చేస్తారు. ఆ టోకన్ అనేది మీరు 6వ తారీఖు నాడు, జనవరి 2026 నాడు సో లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆ లైవ్లో మీకు మీ టోకన్ వినబడుతుంది అనమాట. సో ఆ వినపడింది లాటరీలో తీస్తారు అన్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఎట్లా ఉంటుంది లాటరీ సిస్టమ్ అంటే, ఒక సైజుకి సంబంధించిన ఫ్లాట్లకి ఎన్ని టోకన్లు వస్తాయో అవన్నీ ఒక దగ్గర వేస్తారు. సో అది లైవ్ రికార్డింగ్ ఉంటుంది. సో అక్కడ ఒక పర్సన్ వచ్చి ఆ టోకన్ తీస్తారు, మొత్తం మిక్స్ చేసి అప్పుడు మనకు వీడియో ముందు చూపిస్తారు ఎవరికి టోకన్ వచ్చింది ఏంటి అనేది. అక్కడే మనకు అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ ఏంటి అని మీకు ఇందాక చెప్పాను, పేమెంట్ మోడ్, బ్యాంక్ లోన్ కూడా. సో ఎవరైనా కొనాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇందులో అదృష్టం కూడా కావాలి, టోకన్ అయ్యగానే వస్తుంది అనుకోవచ్చు. సో మీ అమౌంట్ మీకు వస్తుంది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో సో తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఫ్లాట్స్ డీటెయిల్స్, అది కూడా గచ్చిబౌలిలో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.